నాడు నవ్య, నేడు అనురాధ. నరసన్నపేటలో నవవధువుల ప్రాణ త్యాగాలకు అంతం లేదా? నవ్య మరణం మరువకు ముందే అనురాధ అనుమానాస్పద మృతి. ఇంకెన్నాలి బలిదానాలు? పెళ్లికి ముందు కట్నం వద్దంటూ మాయమాటలు, పెళ్లి తర్వాత లాంఛనాలు తెమ్మంటూ వేధింపులు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం పట్టణానికి చెందిన కిల్లంశెట్టి పద్మావతి పెద్ద కుమార్తె అనురాధను నరసన్నపేటకు చెందిన బరాటం శ్రావంతో హిందూ సాంప్రదాయం ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన వివాహం జరిపించారు. వివాహ సమయంలో అన్ని లాంఛనాలతో సహా 14 లక్షల రొక్కం వరుడు కుటుంబానికి అందజేశారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులకు అదనపు కట్నం తెమ్మంటూ భర్త, అత్తమామలు నిత్యం అనురాధను వేధిస్తుండేవారు. బుధవారం ఆగస్టు 28న ఉదయం ఫంక్షన్ ఉందని తన భార్యతో శ్రీకాకుళం తమ సొంత కారులో బయలుదేరారు. అదనపు కట్నం ఇంతవరకు ఇవ్వనందున నీ 2 నెలల గర్భాన్ని తొలగించాల్సిందేనని భర్త పట్టుబట్టాడు. అందుకే ఫంక్షన్ పేరుతో నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్తున్నట్టు చెప్పాడు. ఆమె ప్రతిఘటించగా ఆమె ఎంతగా ప్రాధేయపడినా వినకుండా విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. ఆ సమయంలో అనురాధ పెద్దగా కేకలు వేయడంతో మడపం టోల్గేట్ ముందు కారు వెనక్కి తిప్పి తిరిగి నరసన్నపేట వెళ్లిపోయారు. ఈ అవమాన భారాన్ని భరించలేని అనురాధ ఈ విషయాన్ని తన అత్తమామలకు చెప్పే ప్రయత్నం చేస్తుండగా వారు ఎదురు తిరిగి తన కొడుకు సహాయంతో అనురాధపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. సున్నిత భాగాలపై తీవ్రంగా దాడి చేసి ఆమెను హత్య చేశారు. ఆమె చనిపోయిందని తెలిసి భయంతో ఆమె మృతదేహాన్ని ఇంటి బెడ్రూంలో ఉన్న ఫ్యాన్ కు వేలాడదీసి మా కోడలు ఆత్మహత్య చేసుకుందంటూ ఇరుగు పొరుగు వారికి చెప్పి నమ్మబలికి మృతదేహం పక్కన ఒక లెటర్ దొరికిందని కొత్త నాటకానికి తెరలేపారు. మృతురాలు రాసినట్టుగా చెబుతున్న ఒక లెటర్ను ఇంటికి వచ్చిన ఆమె తల్లికి అందజేశారు. ఆ లెటర్లో అత్తమామలు మంచివారని, భర్త యోగ్యుడని తెలుపుతూ నా ఆత్మహత్యకు వీరెవరూ కారణము కాదని వ్రాసి ఉండడం, ఆ లెటర్ తన కుమార్తె చేతిరాత కాకపోవడంతో కుమార్తె చనిపోయిన విషయాన్ని భర్త శ్రావణికి ప్రాణ స్నేహితుడి ద్వారా తెలియపరచడం తదితర అనుమానాస్పద సంఘటనలతో తమ కుమార్తె అనురాధను భర్త, అత్తమామలు చంపేసి శవాన్ని ఫ్యాన్కు వేలాడదీసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న విషయాన్ని మృతురాలు బంధువులు నిర్ధారించుకుని వెంటనే నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో మా అమ్మాయికి వాళ్ళింట్లో పెట్టిన వేధింపులు, పస్తులుండడం వంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుని ఇది ముమ్మాటికి హత్యేనంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదయి కాదని, ఆటపాటలతో యాక్టివ్గా ఉండేదని, పెళ్లైన నాటి నుండి నేటి వరకు అత్తారింట్లో ఎన్ని అగచాట్లకు, అఘాయిత్యాలకు గురైనా కంటినీరు రెప్పదాటకుండా ఓదార్చుకుందని, నా అల్లుడుకు మద్యం అలవాటు ఉందని, రోజుకో ఆడదానితో తిరుగుతాడని పలుసార్లు సూచాయిగా మాకు తెలియజేసిన మీ చెల్లి పెళ్లికి ఉందని, ఈ సమయంలో నువ్వు గొడవపడి మా ఇంటికి వచ్చేస్తే మీ చెల్లి పెళ్లి ప్రశ్నార్థకమైపోతుందని నచ్చజెప్పి సముదాయించామని తల్లి తెలిపారు. అయినప్పటికీ తన మనసొప్పక భర్త లేని నేను బంధువులతో కలిసి అల్లుడింటికి వెళ్లి, అయ్యా నువ్వు పెళ్లి సంబంధం ఖాయం చేసుకునే సందర్భంలో కట్న కానుకలు గాని, లాంఛనాలు గాని ఏమీ ఇవ్వక్కర్లేదని, ఒకవేళ ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకుంటాం తప్ప మేము ఒక్క మాట కూడా అడగమని, మేము ఒత్తిడి కూడా తేమని, అమెరికాలో ఉన్న మా అక్క నుంచి కూడా ఎటువంటి సమస్యలు ఉండవని అన్న మీరు ఇప్పుడు ఇలా మాట మార్చి అదనపు కట్నంతో పాటు లాంఛనాలు తెమ్మని మా అమ్మాయిని అడిగి చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగక కోపంతో ఊగిపోయిన అల్లుడు అత్తపై, ఆమెతో వచ్చిన బంధువులపై పరుష పదజాలంతో విరుచుకుపడి, పెళ్లికి ముందు ఎన్నో చెబుతాం, ఇప్పుడు మీ అమ్మాయి మా ఇంట్లో 100 సంవత్సరాలు జీవనం సాగించాలి, ఆ ఖర్చంతా ఎవడు భరిస్తారంటూ మాపై విరుచుకుపడి మమ్మల్ని ఇంటి నుంచి గెంటివేయడం జరిగింది అన్నారు. ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని మేము కన్నీరు పెట్టని రోజు లేదు. మృతి చెందిన మా పాప చేతిరాత కాని, ఒక దొంగ ఉత్తరాన్ని తీసుకువచ్చి అదే నమ్మమంటూ పోలీసులను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమంటూ ఆక్రోశిస్తున్నారు. ఏదేమైనా నరసన్నపేట పోలీసులు మా పాప హత్యపై సమగ్ర విచారణ జరిపి పోస్టుమార్టం రిపోర్టుతో సహా అన్ని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని ఉరితాడుపై ఉన్న మా పాపను క్రిందకు దించిన తరువాత వెంటనే ఆసుపత్రికి తరలించడం మానేసి చనిపోయిందంటూ అక్కడే వదిలేయడం వెనక మర్మాన్ని పరిశీలించి మా అల్లుడు, అతని తల్లిదండ్రులను కఠినాతి కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నామన్నారు. అనురాధ మృతికి కారణమైన ఆమె భర్త, అత్తమామలను
జిల్లా బహిష్కరణ చేసి వారి ఆస్తులను అమ్మాయి తల్లిదండ్రుల పేరున రిజిస్టర్ చేపించాలని, దీంతో మరే కళింగ కోమటి వరుడు భార్యను మాయమాటలతో పెళ్లి చేసుకుని అటుపై కట్నం కోసం, లాంఛనాల కోసం చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడరని, అలా చేసిన నాడే ఇటువంటి హత్యలు తగ్గుముఖం పడతాయన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కళింగ కోమటి సారథులు నరసన్నపేట కళింగ కోమటి పెద్దలకు కోరుతున్నారు. వరుస హత్యలతో అట్టొడికిపోతున్న నరసన్నపేటకు కోడలిగా ఆడపిల్లను పంపించాలంటే అమ్మో నరసన్నపేట అంటూ రాష్ట్రంలో కళింగ కోమట్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా నరసన్నపేటలో పుట్టు పూర్వం నుంచి ఉన్న వ్యాపారస్తులు ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయలేదని, నరసన్నపేటకు వ్యాపార నిమిత్తం వలస వచ్చిన కుటుంబాల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేమంతా ఏకమై ఒక నిర్ణయానికి వచ్చి అనురాధ మృతికి కారకులైన వారిని చట్టపరంగా శిక్షించడంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉంటామని నరసన్నపేట కళింగ కోమటి పెద్దలు జీటీవీకి తెలిపారు.